ఛానల్ అయితే మా అక్క బర్త్డే అనమాట. ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాం. బస్ అయితే ఎక్కేసినాం. ఇక ఫైనల్గా వెళ్తున్నాం. అయితే తెలియదు, మేము సడన్గా వచ్చేసినాం. ఆమె ఇట్లా రియాక్ట్ అయితే చూద్దాం. మేమైతే మా అక్క కోసం వెయిట్ చేస్తాను. ఇక అక్క అయితే వచ్చేసింది. ఇంతసేపు అక్క కోసమే వెయిట్ చేసినాం అనమాట. ఇప్పుడైతే పోతున్నాము. ఆమెకు సర్ప్రైజ్ నీకు అసలు ఆమెకు తెలియదు. ముందే అక్క వాళ్ళు ఉన్నారు, నేను చూపిస్తాను పదండి. చూడక్క హాయ్. ఇక ఈ మంచి బయట చెప్పే మేము ముగ్గురం అయితే పోతాను. అయ్యో ఎందుకు వచ్చిరా అలాట ముఖం మీద మనం బుక్ అవుతాం అట్లా అవన్నీ అనుకుంటారు కానీ అమ్మ మనది అసలు ఆమె ఏ రూమ్లో ఉన్నదో తెలియదు. మేమైతే పోతాను. వాళ్ళ హాస్టల్ అన్నమాట ఇదంతా. ఇది కేయూ హాస్టల్ కదా, ఇది యూనివర్సిటీ. అడవి తీరేం లేదు, మంచిగానే ఉన్నది. ఇక వీళ్ళిద్దరు ఫైనల్గా వాళ్ళ హాస్టల్కి అయితే వచ్చేసినాం. చూద్దాం, ఇక్కడే ఉంటుంది వాళ్ళ హాస్టల్. అక్కడ కనిపించే హాస్టల్. ఫైనల్గా వాళ్ళ హాస్టల్కి అయితే వచ్చేసినాం. అసలు అతను ఉందా లేదా అసలు మాకేం తెలీదు. అసలు ఇట్లాంటి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. సడన్ సర్ప్రైజ్ ఇస్తే ఎట్లా ఫీల్ అవుతుంది, దానికోసం అయితే మేము వెళ్తున్నాం బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. మళ్ళీ బర్త్డే సెలబ్రేట్ అంటే మేమేం హాస్టల్లో చెయ్యం, బయటికి తీసుకెళ్తాం. తనని తీసుకెళ్ళడానికే వస్తున్నాం కానీ తనకు తెలియదు అనమాట. అందుకే సర్ప్రైజ్ అని చెప్పేసిన. ఫైనల్గా వాళ్ళ రూమ్కి అయితే వెళ్తున్నాం మేము. అసలు మా అక్క ఉందా లేదా అని ఫస్ట్ టైం అక్క అంటున్నా, డిఫరెంట్గా అనిపిస్తుంది. నేను తనని నేమ్తోనే పిలుస్తాను అనమాట. ఇక్కడికి వెళ్ళినాం కానీ తను రూమ్లో అయితే లేదు. అందుకని మేము మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉంది అంట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్తున్నాం. అక్కడ ఉంది కానీ నేను సరిగ్గా క్యాప్చర్ చేయలేదు. కానీ కొంచెం షాకే అయింది. షాక్లో ఉండి సైలెంట్గా ఉంది. ఇక ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకో తినే మా అక్క అనమాట. మేము వెళ్ళేసరికి అయితే తను అన్నం తింటుంది. ఇంకా ఆమె అన్నం తింటుంటే మేము వెళ్తున్నాం. అప్పటికి ఆల్రెడీ 2 అట్లా అయిందనమాట. చెప్తుంది అదే, నేను షాక్ అయినా, మీరు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అని చెప్తుంది. అదే వాళ్ళు వింటున్నారు అనమాట. వీళ్ళంతా మా శ్రావణి వాళ్ళ ఫ్రెండ్స్. అది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్, కానీ తను అక్కడే లంచ్ చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడే ఉన్నారు కదా, అందుకనే తనైతే లంచ్ చేస్తుంది వాళ్ళతోనే. తినని ఎప్పుడు వీడియోలో చూపిల్లు కదా, తినైతే నా ఫేవరెట్ అనమాట. చాలా మంచిది అక్కయ్య అయితే. నన్ను చాలా బాగా చూసుకుంటుంది. నాకు కొంతమంది ఉంటారు ఇంకా ఎవరికైనా లైఫ్లో ఫేవరెట్ అని ఉంటారు కదా, నా లైఫ్లో మాత్రం మీ అక్క చాలా ఫేవరెట్. చాలా బాగా అర్థం చేసుకుంటుంది. చాలా ఉన్న రహస్యం ఏంటిది అక్క? కాదు సంతు, నీ సబ్బు స్లో ఏంటి? బంటి నీ సబ్బు స్లోనా ఏంటి? మస్తున్నావు శ్రావణి, మస్తు కనబడుతున్నావు శ్రావణి. ఇప్పుడైతే కేక్ కటింగ్కి పోతున్నాం అనమాట. నవ్వచ్చు కదా. ఇక దీనికి ఒక సాంగ్, అందమైన బామ్మ, అందమైన భామలు, మెరుపు తీగలు. అంటే ఆమె పెట్టుకొని స్నాప్ కానీ నువ్వు చెప్పక్క సర్ప్రైజ్. బర్త్డే గల ఆమె అట్ లాస్ట్ కార్నర్ ఆమె అనమాట. ఆమె మన పట్టించుకుంటలేదు. అవుతుంది అనమాట. ఫోటో తీస్తుంది. ఈమె చైనీస్ ఆమె అయితే కాదు కానీ అట్లా జడ వల్ల కనబడుతుంది. ఇంకా ఆమె ఫొటోస్ దిగుతుంది బర్త్డే గర్ల్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే బంగారం. పట్టించుకుంటలేదు మనల్ని. వావ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. So beautiful, so elegant, just looking like a wow. ఎడిపోతానమంటే వన్ షాపింగ్ మాల్కి పోతానన్నమాట. సౌండ్ కూడా అన్నట్టు.
మొత్తం తిరిగి అనమాట. ఇది బర్త్డే సెటప్. ఇగో ఇప్పుడు నీ బర్త్డే ఎక్కడ మా ఫ్రెండ్స్ అక్కడ కూడా ఫస్ట్ కలిసి వస్తారు. హ్యాపీ బర్త్డే టు యూ. ఇది పట్టుకోక్క, నేను పోతా. అట్లనే ఉంచా. హ్యాపీ బర్త్డే టు యూ. అటు చూడు, అటు. బుయ్యచ్చు, ఏమవుతుంది? నేను బుయ్యలే. నిన్నొదలక నేను, నన్నొదలక నువ్వు. అంజలి పోతుంది ఇప్పుడు. చేయకండి. ఏదేమైనా సఖీ విడువను నిన్నే. రెండు తిప్పేస్తావే, లెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించనిదే అటు చూడుర్రి, అటు చూడుర్రి. సడన్ గా కొట్టుకు అట్లనే కావాలని చెప్తాను. నాకు పసి ప్రపంచమైనా, నాకు ప్రతి వసంతమైనా, నా కథకు సుఖాంతమైన నువ్వేనా. ఆమెది అక్కడి ఇస్తుంది, నేను కాదు. మస్తున్నది. చాక్లెట్ ఇవ్వలేదు. గిట్రా ఫ్లాష్ అయినా బ్రైట్నెస్ ఎక్కువ పెట్టు.
ఇక మొదలెడదామా? నీకు హ్యాపీ బర్త్డే చూస్తలేదు.